నమస్కారం. ఈ వీడియోలో బంధుబలగం నోము మరియు సంపత్కాగు నోము ఎలా నోముకుంటారో తెలుసుకుందాం. ఈ రెండు నోములు కూడా ఒకేసారి నోముకోవాలి. దీనికి కావలసిన వస్తువులు 2 బిందెలు, 2 బొట్టు పెట్టెలు, 26 కుడకలు, ఏదైనా ఒక నోము, 2 పసుపు రంగు బట్టలు. ముందుగా బంధుబలగం నోము. ఈ నోము కోసం ఒక బిందెకి గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. అందులో 13 జతల కుడకలు పెట్టాలి, లేదా 12 జతల కుడకలు పెట్టి ఒక జత వెండి కుడకలు పెట్టవచ్చు. మరియు బిందెలో ఒక బొట్టు పెట్టె పెట్టాలి. బొట్టు పెట్టెలో కాటుక, దువ్వెన, పాపిటి పుల్ల, అద్దము, బొట్టు బిళ్ళలు, ఇలా బొట్టు పెట్టెలో ఉండే వస్తువులు అన్నీ పెట్టాలి. తర్వాత బిందె మీద ప్లేటు పెట్టి పచ్చరంగు బట్ట కట్టాలి. తర్వాత బట్ట పైన 2 తమలపాకులు పెట్టి పెద్ద మరియు చిన్న గౌరమ్మలు పెట్టాలి. ఇష్టమున్న వారు 13 జతల కుడకలతో పాటు 13 జతల వెండి కుడకలు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు సంపత్కాగు నోము గురించి తెలుసుకుందాం. 2వ బిందెకి గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. అందులో ఏదైనా ఒక నోము పెట్టాలి. అంటే 13 గ్లాసులు లేదా 13 గిన్నెలు, ఇలా ఏ నోమైనా పెట్టవచ్చు. మరియు బిందెలో ఒక బొట్టు పెట్టె పెట్టాలి. బంధుబలగంలో పెట్టినట్టే ఒక బొట్టు పెట్టె పెట్టాలి. బొట్టు పెట్టె లోపల కాటుక, దువ్వెన, పాపిటి పిల్ల, అద్దము, బొట్టు బిళ్ళలు, ఇలా బొట్టు పెట్టెలో ఉండే వస్తువులన్నీ పెట్టాలి. తర్వాత బిందె మీద ప్లేటు పెట్టి పచ్చరంగు బట్ట కట్టాలి. పైన 2 తమలపాకులు పెట్టి పెద్ద గౌరమ్మ మరియు చిన్న గౌరమ్మ పెట్టుకోవాలి. ఈ 2 నోములు కూడా పక్కపక్కన పెట్టుకొని ఒకేసారి నోముకోవాలి. బంధుబలగం నోము కూతురికి ఇవ్వాలి. ఆలుమగలికి బట్టలు పెట్టి ఇవ్వాలి. సంపత్కాగు నోము తల్లిదండ్రులకు బట్టలు పెట్టి ఇవ్వాలి. కూతురు లేనివారు మరియు కూతురికి పెళ్లి కాని వారు బంధుబలగం నోమును ఆడపడుచుకి ఇవ్వవచ్చు. ఈ 2 నోములు ఇచ్చేటప్పుడు చప్పుడుతో వెళ్ళాలి. అంటే డప్పు వాయిద్యాలతో వెళ్ళాలి మరియు బంధువులను తీసుకొని వెళ్ళాలి. 100 రకాల సంక్రాంతి నోముల గురించి మరియు సంక్రాంతి పెద్ద నోముల గురించి వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్స్లో ఇస్తాను, చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.